అందరికీ నమస్కారం. నేను బసంతి క్లినికల్ న్యూట్రిషనిస్ట్. మనము యాక్చువల్లీ ఒబేసిటీ గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు దాని ఎందుకొస్తుంది, అలాగే మనం ఎలా ఫాలో చేసుకోవాలి, ఇవన్నీ మనం ముందు చూసాము. సో ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అని చెప్పినప్పుడు మనం ఒక న్యూట్రిషనిస్ట్ కానీ ఒక డైటీషియన్ని కలిసినప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని పారామీటర్స్ ఉంటుంది ఒబేసిటీని టెస్ట్ చేయడానికి. అది వచ్చేసి మనం ఒబేసిటీలో ఏ గ్రేడ్ ఆఫ్ ఒబేసిటీలో ఫాలో అవుతున్నామని బాడీ మాస్ ఇండెక్స్ త్రూ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేసి వెయిట్ బై హైట్ స్క్వేర్తో మనము క్యాలిక్యులేట్ చేస్తాము. చేసి దానికి కొన్ని వాల్యూస్ ఉంటుంది. దాంతో మనకు అర్థమవుతుంది మనం ఏ గ్రేడ్ ఆఫ్ ఒబేసిటీ ఫాలో చేస్తున్నాము. మనంతలో తగ్గొచ్చా ఆర్ వీ హ్యావ్ టు టేక్ సమ్ హెల్ప్ తీసుకొని తగ్గాలి అనేది మనకు అర్థమవుతుంది. సో ఏంటంటే ఒబేసిటీలో కూడా మనం గ్రేడ్స్లో ఏ గ్రేడ్లో ఫాలో అవుతున్నాం అనేసి ఇప్పుడు 18.4 నుంచి 24.9 వరకు మనము ఈ గ్రేడ్లో ఫాలో అవుతున్నాము అంటే నార్మల్ ఒబేసిటీ అనమాట. మనము నార్మల్గానే ఉన్నాం, బట్ వీ హ్యావ్ టు ఈట్ హెల్దీ, మంచిగా రైట్గా ఫుడ్ తిని మంచిగా స్లీప్ తీసుకొని అన్నీ మనం ఫాలో చేసుకోవాలి. కానీ మన బిఎంఐ వచ్చేసి 25 నుంచి 29.9లో ఫాలో అవుతున్నామంటే మనం గ్రేడ్ 1 ఒబేసిటీలో ఉన్నట్టు. సో దీంట్లో ఏంటి అంటే మనం ఒక 3 to 4 kg ఎక్సెస్గా ఉన్నట్టు. సో అవి తగ్గాలి. దానికోసం మనం ఇంట్లో కూడా ఫాలో చేసుకోవచ్చు. సింపుల్గా డైట్, యాక్టివిటీ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ ఈజ్ ఇంపార్టెంట్. మళ్ళీ మజిల్ లాస్ చేసుకోవద్దు. మనం అన్ని స్ట్రిక్ట్ డైట్ చేసేసి మంచిగా హెల్తీగా ఫాలో అయినా మనం ఒక 3-4 kg తగ్గొచ్చు. కానీ మనం బిఎంఐ వచ్చేసి అరౌండ్ 30 నుంచి 34.9కి ఫాలో అవుతున్నాము అంటే గ్రేడ్ 2 ఒబేసిటీలో ఉన్నాం. సో గ్రేడ్ 2 ఒబేసిటీలో ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం 10 to 12 kg వెయిట్ లాస్ తగ్గాలి. సో ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఏదైనా మెడికల్ ఇష్యూ ఉందా అనేసి ఒకసారి చెకప్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఈ స్టేజ్ వరకు వచ్చాము అంటే ఖచ్చితంగా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా ఉండొచ్చు, ఆర్ వీఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ, అంటే మంచిగా మనం స్లీప్ కూడా తీసుకోవట్లేదు, స్ట్రెస్ చాలా తీసుకుంటున్నామని అర్థం. ఒకవేళ మనది బిఎంఐ వచ్చేసి 35 నుంచి 39.9లో ఉంది అని అనుకుంటే వీఆర్ ఇంటూ గ్రేడ్ 3 ఒబేసిటీ. ఇంకా ఈ స్టేజ్లో ఏంటంటే ఆల్రెడీ వీఆర్ ఆన్ మెడికేషన్ కూడా, థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి ఇష్యూ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు. సో వీఆర్ ఇంటూ ఏదైనా ఒక మెడికల్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది అని అర్థం. మనం ఖచ్చితంగా 15 to 20 kg వెయిట్ లాస్ కావాలి అని అర్థం. సో మనం ఏ గ్రేడ్ ఆఫ్ ఒబేసిటీలో మనం ఫాలో అవుతున్నాం అనేది మనం ఒకటి చూసుకోవాలి. అండ్ ఇది కాకుండా మనం వేస్ట్ సర్కంఫరెన్స్ త్రూ కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మేల్స్కి వచ్చేసి 40 inches అబవ్ వేస్ట్ ఉంది అని అంటే ఎస్, దే ఆర్ ప్రోన్ టు డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్, ఫ్యూచర్లో ఏదైనా మెడికల్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫీమేల్స్ కూడా 35 inches అబవ్ ఉన్నారు వేస్ట్ సర్కంఫరెన్స్ అని అంటే వాళ్ళకి కూడా పీసీఓడి ఇష్యూ ఆర్ థైరాయిడ్ ఇష్యూ ఉంది అనేసి మనము ఉంది ఏమైనా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే దట్ ఈస్ ద అలార్మ్ స్టేజ్ అనమాట. సో దిస్ ఈజ్ ద పారామీటర్స్. ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ పారామీటర్స్ చెక్ చేసి మీరు ఏ గ్రేడ్ ఆఫ్ ఒబేసిటీలో ఫాలో అవుతున్నారు అనేది కూడా మీకు గైడెన్స్ చేస్తారు. సో వెన్ యూ నో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నాము, వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ప్రాపర్గా ఒక న్యూట్రిషనిస్ట్ వచ్చేసి మీకు తగ్గట్టు, మనం ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉంటాము డైట్స్ గురించి, యాక్టివిటీ గురించి అన్నీ. కానీ మెయిన్గా ఏంటి అంటే ఒక ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఒక పర్సన్కి మనం డైట్ ఫాలో చేస్తున్నాము అంటే వాళ్ళ ఏజ్ కావచ్చు, వాళ్ళ మెడికల్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ వెయిట్ కావచ్చు, వాళ్ళు సంబడి హెవీ వర్క్ చేస్తారు, కొంతమంది కంప్యూటర్ జాబ్ అని సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, మోడరేట్ స్టైల్ ఉంటుంది. సో మీ వర్క్ బట్టి, మీరు చేసే యాక్టివిటీ బట్టి, మీరున్న ప్లేస్ని బట్టి, ఆర్ మీరు మెడికల్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ ఒక ప్రాపర్గా అనాలిసిస్ చేయాలి. మీ లైక్స్, డిస్లైక్స్ కూడా ఉంటాయి. కొన్ని ఇష్టం ఉంటుంది, ఉండదు. అలాగే మీరు బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, స్లీప్ తీసుకోవట్లేదు, అలాంటివి ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఏ ఫుడ్ తిన్నా అది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు, అది బాడీకి కూడా మనకి సూటబుల్ అవ్వదు. సో ప్రాపర్గా క్యాలరీ, న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీకు తినాలన్న ఇష్టం కూడా ఉండాలి, అలాగే మీరు అంతే పాజిటివ్గా స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి. సో ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ అనేది మీకు మంచి కౌన్సిల్ చేసి, గైడ్ చేసి మీకు ఏ డైట్ ఫాలో అవ్వాలి అనేది గైడ్ చేస్తారు. సో వెన్ వీఆర్ ఫాలోయింగ్ ది డైట్, అంటే మేము ఒక క్లయింట్కి గైడ్ చేసేటప్పుడు ఎలా అంటే వీ ఫాలో ఆల్ 5 ఫుడ్ గ్రూప్స్ అనమాట. సో మనకి వచ్చేసి మేజర్గా మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ రెండు ఉంటాయి. సో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ మీరు ఎలా తీసుకుంటున్నారు అని, అలాగే విటమిన్స్, మినరల్స్ మీ డైలీ డైట్లో ఎలా ఇంక్లూడ్ చేస్తున్నారు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో మనకి కంప్లీట్గా WHO స్టాండర్డ్స్ బేసిస్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్, ఎంత ప్రోటీన్, ఎంత
ఫ్యాట్ తీసుకోవాలి అనేది మనకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఫాలో చేసి మీరు ఏ గ్రేడ్లో ఫాలో అవుతారో మీరు ఏం స్టాండర్డ్స్ యూస్ చేయాలి. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయనుకోండి, మీ హోల్ డైట్లో 50-60% కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి. కార్బోహైడ్రేట్స్ కూడా మంచిగా సింపుల్ ఫామ్ కాకుండా హోల్ వీట్ అనమాట, అంటే హోల్ వీట్ గ్రెయిన్స్, జవార్, చపాతీ ఆర్ ఇలాంటి సింపుల్ బ్రెడ్, రైస్ ఇలాంటివి కాకుండా బ్రౌన్ రైస్ ఇలాంటివి, వీట్ రవ్వ ఇలాంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ కూడా వచ్చేసి మీ హోల్ డైట్లో 20-25% ప్రోటీన్ నుంచి రావాలి. ప్రోటీన్ కూడా హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అనమాట, లైక్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్, అలాగే ఎగ్స్ ఇలాంటివన్నీ మీరు ప్రోటీన్స్ నుంచి తెచ్చుకోవడం ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యాట్ కూడా, ఫ్యాట్ అనేది నో అని చెప్పేది కాదు, ఫ్యాట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ. సో దాన్ని ఎంత మంచిగా తీసుకుంటే, ఎందుకంటే మన స్కిన్ కవరింగ్, మనం బ్యూటిఫుల్గా గ్లో కనిపించాలి అంటే కూడా ఫ్యాట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మన టోటల్ డైట్లో 15-20% ఫ్యాట్ అనేది ఇంక్లూజన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఫ్యాట్ కూడా సింపుల్ గీ, బటర్ ఇలాంటివి కాకుండా మంచిగా మనం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది, మనకి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకు ఉన్నాయి. సో ఇవి మనం చూస్ చేసుకుంటే మనకి అప్పుడు ఫ్యాట్, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ మనకి ఈక్వల్ క్వాంటిటీగా ఉంటాయి. సో మేము డైట్ ఫాలో చేసేటప్పుడు ఇవన్నీ మీకు మీ డైట్లో ఇంక్లూడ్ ఉందా లేదా అనేది అన్నీ చూస్తారనమాట. అలాగే విటమిన్స్, మినరల్స్తోనే కూడా ఫ్లడెడ్ ఉండాలి మీ డైట్ కూడా, విత్ ఆల్ లిక్విడ్స్, డిటాక్స్ వాటర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైబర్ని మనం మర్చిపోద్దు. ఫైబర్, వాటర్ ఇవన్నీ కూడా మన బాడీలో ఉంటే అప్పుడు మనం హెల్తీగా వెయిట్ తగ్గొచ్చు, అలాగే హెల్తీగా కూడా ఉండవచ్చు. సో వెయిట్ పెరుగుతున్నాము అనగానే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని ఇవన్నీ ఫాలో చేసుకోవాలి. థ్యాంక్ యూ.